కొత్తగూడెం పంచాయతీ శివారు గ్రామాలైనటువంటి రాజపూర్ అగ్రహారంలో ఫార్మాసిటీ కంపెనీ వారి పరవాడ ఆర్ఓ ప్లాంట్ నిర్మించి ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని బాధపడకూడదు, వాళ్ళకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళ పరిస్థితుల సమీక్షలో ఈ రోజు ఈ ఆర్ఓ ప్లాంట్ ని ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని మనం చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని చాలా మీరందరూ కూడా మనది అన్నట్టుగా ఆ ప్లాంట్ ని రన్నింగ్ కూడా మన మీద ఆధారపడి ఉంది. దీనివల్ల చాలా ఆరోగ్యాల నుంచి కూడా బాధపడి స్వచ్ఛమైన వాటర్ తోటి మనం తాగినట్లయితే కొంచెం ఆరోగ్యాలు కూడా మనం దూరం ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషికి ఎవరికైనా సరే మూడు ఇంపార్టెంట్ అండి. గాలి, నీరు, ఆహారం. ఈ మూడు లేదా మనిషి ఎవరు కూడా బతకలేరు. ఉన్నాయన్నీ కూడా లగ్జరీ కోసం, మన మనిషి ఎదుగుదల కోసం. కానీ బట్ మన మనిషి బతకడానికి కావాల్సినవి నీరు, గాలి, మంచి ఆహారం. కానీ ఇందులో నీరు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చాలా డిసీజెస్ అన్నిటికీ కారణం వాటరే. మన రోజు తాగే డ్రింకింగ్ వాటర్ మాత్రం కలుషితమైన వాటర్ తాగడం వల్ల మనకి ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. సో మన సమ్మర్ లో చూడండి, పిల్లలకి ఐస్ లో పెడతా ఉంటారు, ఐస్ క్రీమ్ లో. అవి అంటే నిజం చెప్పాలంటే ప్యూరిఫై వాటర్ కాదు. అవి ప్యూరిఫై వాటర్ కాకుండా చేసేస్తారు. అవి ఎక్కడ పడతా ఆ గల్లీ వాటర్ లో పెట్టేసి అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, చల్లగా తాగి చేస్తాం. దానివల్ల మనకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో ఈ ప్లాంట్ పెట్టిన యాజమాన్యానికి మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాటర్ ప్లాంట్ కాంట్రిబ్యూట్ చేయడం అన్నది ఫార్మజల్ ఇది 8వ వాటర్ ప్లాంట్ అండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. సో ఈ ఎన్ని ప్లాంట్లను ఎన్నైతే ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము అవి చక్కగా నడుస్తున్నాయి అండ్ అది అందరికీ బాగా ఉపయోగపడుతున్నాయి. సో అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే యూజువల్గా మేము తీసుకుంటుంటాము. సో అదేవిధంగా ఈ వాటర్ ప్లాంట్ కూడా మీ ఊరిలోని, గ్రామంలోని, మీ చుట్టుపక్కల పల్లెలు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. కూడా ఇంతకు ముందు మేము అన్ని పరవాడ ఏరియాలోనే పెట్టాము. పరవాడ మండలంలోనే స్కూల్స్, చదువుకు అవసరమైన కార్యక్రమాలు కానీ, లేదా ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, లేదా మంచి స్వచ్ఛమైన తాగునీరు అందించడం, ఈ మూడింటిని మేము తీసుకొని ఈ మూడింటి ద్వారా సేవా కార్యక్రమాలు మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ కింద చేస్తున్నాము. ఫైనల్ గా ఈ ఏరియాకి కూడా మేము వచ్చి ఈ ప్లాంట్ ని మీ అందరికి అందుబాటులో తేవడానికి సహకరించిన నరసింహరావుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా ఏదైనా అవసరాలు ఉంటే మీ ప్రజాప్రతినిధుల ద్వారా మాకు తెలియజేస్తే డెఫినెట్ గా మాకు చేతనైనంత సాయం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్మర్స్ కంపెనీ తరఫున నాకు ధన్యవాదాలండి. ఎందు గురించి అంటే నన్ను కొబ్బరెట్టారు, 2-3 సార్లు కొబ్బరెట్టారు. కొబ్బరెడితే సార్ ఆర్ఓ ప్లాంట్ పెడదామని చెప్పేసి నరసింహరావు గారు కొద్దిగా మమ్మల్ని చేస్తున్నారు సార్. దానికి నేను కూడా సహకరించి ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి మన కంపెనీ తరఫు అందరూ కూడా మన అప్పారావు అయిన తర్వాత సీలు అందరూ వచ్చారు కాబట్టి అందరూ కూర్చొని రాసిపేట పెద్దలు అందరూ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం చేశాం.